ఫ్రెండ్స్ టెక్నో 1707కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 16, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి OnePlus 12 ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. గత 4 రోజుల నుంచి దీని గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. సో ఎందుకంటే వెయిట్ చేస్తున్నాను వాళ్ళ రెస్పాన్స్ కోసం. సో వీళ్ళైతే యాక్చువల్ ఫిబ్రవరి 15 అంటే నిన్న కంపెనీ అయితే రెస్పాండ్ అయింది. వాళ్ళ రెస్పాన్స్ కూడా తర్వాత మాట్లాడతాను. నేను ఫస్ట్ కంప్లీట్గా ఏం జరిగిందో చూద్దాం, తర్వాత వాళ్ళ రెస్పాన్స్ గురించి మాట్లాడతాను. OnePlus 12 రెండు మోడల్స్ ఉంటాయి మనకి. 8GB ర్యామ్ 128GB మోడల్ ఒకటి ఉంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి 256GB స్టోరేజ్తో వస్తుంది. బేస్ మోడల్ UFS 3.1తోనే వస్తుంది. వాళ్ళు అఫీషియల్ మెన్షన్ చేసింది కూడా అదే. కాకపోతే 256GB మోడల్ ఏదైతే ఉందో ఇది UFS 4.0తో వస్తుందని చెప్పేసి వీళ్ళు లాంచ్ ఈవెంట్లో వీళ్ళు చెప్పినప్పుడు కానీ, అండ్ మనకు పంపించిన బ్రీఫ్స్ ఉంటాయి, రివ్యూవర్స్కి బ్రీఫ్ పంపిస్తారు, బ్రీఫ్లో కానీ ప్రతి చోట 256GB మోడల్ UFS 4.0తో వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫస్ట్ సేల్ అయిపోయింది, ఫిబ్రవరి 6వ తారీఖు ఫస్ట్ సేల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడ మార్చేస్తారు. వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే UFS 4.0 తీసేసి UFS 3.1 అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇది ఏందని చెప్పి అడిగితే అది యాక్చువల్గా అది రావడమే UFS 3.1తోనే వస్తుంది, అది మొత్తం ఎర్రర్ అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఓకే తప్పు ఒప్పుకున్నారు, ఎర్రర్ అని చెప్పేసి చెప్పారు. అండ్ దాంతోపాటు ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో ఫోన్ కొన్నారో 256GB మోడల్ కొన్న వాళ్ళు UFS 4.0 అనుకుని కొనుంటారు కదా, 3.1 అనుకొని ఎవరు కొనుండరు. సో వీళ్ళకి ఏంది పరిస్థితి? సో వీళ్ళు మోసం చేసినట్లే కదా. వీళ్ళు నార్మల్గా మార్కెటింగ్ అది తప్పుడు వాళ్ళు మిస్టేక్ అయినా ఎర్రర్ అని చెప్తున్నా కానీ, సో మిస్టేక్ వాళ్ళు స్పెసిఫికేషన్ తప్పు చూపించినప్పుడు వీళ్ళు కొన్నప్పుడు వీళ్ళ మిస్టేక్ కాదు కదా, ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ మిస్టేక్ అయితే కాదు. సో వీళ్ళు రాంగ్ పబ్లిసిటీ అయితే చేశారు. వీళ్ళు దీనికి నిన్న ఫిబ్రవరి 15వ తారీఖు ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో 256GB మోడల్ కొన్నారో వాళ్ళకి ఏం చేస్తామంటే కంపెన్సేషన్ ఏంది వీటి గురించి మాట్లాడతామని చెప్పారు. ఇంకా కంపెనీ రెస్పాన్స్ గురించి మాట్లాడితే వీళ్ళు ఎవరైతే OnePlus 12 256GB మోడల్ కొన్నారో ఒకవేళ వాళ్ళకి ఆ ఫోన్ నచ్చలేదు అంటే మీరు మమ్మల్ని మోసం చేశారు, UFS 4.0 అని చెప్పేసి 3.1 ఇచ్చారని చెప్పేసి మీరు అనుకుంటే, ఒకవేళ మీ ఫోన్ రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్ చేసేయచ్చు. మీ వాళ్ళ కస్టమర్ కేర్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫర్దర్ స్టెప్స్ చెప్తారంట ఎలా మీరు రిటర్న్ చేయాలో. ఒకవేళ మీరు రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్ చేసేయచ్చు. రీఫండ్స్ వచ్చేసరికి మార్చి 16 లోపు మీ డబ్బులు మీరు ఎంతైతే ఆ ఫోన్ కొనడానికి పెట్టారో ఆ డబ్బులన్నీ మీకు రిటర్న్ అయితే వచ్చేస్తాయి. లేదు మీకు ఓకే ఫోన్ అంటే మీరు వాడుకోవచ్చు, లేదు మీకు ప్రాబ్లం ఉంది రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్ కూడా చేసేయచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా 256GB మోడల్ కొన్నారనుకోండి, మీరు కస్టమర్ కేర్ కాంటాక్ట్ అయినా సర్వీస్ సెంటర్కి వెళ్ళినా రెస్పాండ్ అవ్వకపోతే పర్సనల్గా నాకు బిల్తో పాటు ఫస్ట్ సేల్లో కొన్నవాళ్ళు బిల్తో పాటు మెయిల్ చేయండి. మెయిల్ వచ్చేసరికి prasadtechintel@gmail.com. దీనికి మీ డీటెయిల్స్ మొత్తం మెయిల్ చేయండి. సో నేను మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే వివో నుంచి వివో V30, V30 Pro ఈ రెండు ఫోన్స్ లాంచ్ డేట్ ఇంతవరకు బ్రాండ్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఇంటర్నెట్లో కొన్ని ఫొటోస్ అయితే బయటకు వస్తున్నాయి. ఫిబ్రవరి 28వ తారీఖు వివో V30 సిరీస్ రాబోతున్నట్లు మనకి కొన్ని ఇక్కడ చూడొచ్చు పోస్టర్స్లో మీకు కనిపిస్తూ ఉంది. ఈసారి V30 Pro స్టార్ ప్రోడక్ట్ వీళ్ళకి, ఎందుకంటే చాలా చేంజెస్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ రింగ్ లైట్ కాదు, రింగ్ లైట్ తీసేసి స్క్వేర్ షేప్ లైట్ తీసుకొచ్చారు. అది కాదు, మెయిన్ చేంజ్ వచ్చేసరికి జైస్ పార్ట్నర్షిప్ తీసుకొని వస్తున్నారు. అండ్ ఇంకా దీనిలో 50 MP పోర్ట్రేట్ లెన్స్ కూడా తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీనిలో మీకు బ్యాక్ కెమెరా కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. అది మేజర్ అప్గ్రేడ్ అయితే దీనిలో. ఇది వివో V సిరీస్ కాబట్టి కొద్దిగా ప్రైస్ కూడా ఎక్కువే ఉండొచ్చు. ఇండియాలో కూడా మనం ఈ మంత్ ఎండింగ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ వివో V30 సిరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వీళ్ళు రీసెంట్గా ట్రాయ్ తోటి మన టెలికామ్ ఆపరేటర్స్ ఉంటారు కదా, జియో, ఎయిర్టెల్, వడాఫోన్, వీళ్ళందరితో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. సో వీళ్ళు మీటింగ్లో స్ట్రిక్ట్గా చెప్పారు, ఎవరైతే స్పామ్ కాల్స్ మనకి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చేసేది ఎక్కువ, ఈ మార్కెటింగ్ కాల్స్ స్పామ్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వీటిని చెక్ పెట్టాలి కంపల్సరీ. యూజర్కి స్పామ్ కాల్స్ వెళ్తున్నాయంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి స్పామ్ కాల్ వెళ్ళకూడదు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అని చెప్పేసి మన కన్జ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ గారు అయితే కోరారు. మరి చూడాలి, బ్రాండ్స్ అది ఎప్పటి నుంచో దీని మీద వర్క్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది మాత్రం ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా హ్యాపీ, ఎందుకంటే స్పామ్ కాల్స్ విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఇండియాలో ప్రతి ఒక్కరికి రోజుకి 10 నుంచి 15 స్పామ్ కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో వీటిని చెక్ పెడితే చాలా హ్యాపీ. నెక్స్ట్ మనకి OpenAI అంటే మనకు గుర్తొచ్చేది ChatGPT. ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు వీళ్ళు. ChatGPT తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రతి బ్రాండ్ వాళ్ళ ఓన్ చాట్ బాట్ అయితే తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు OpenAI వాళ్ళు ఇంకొక అద్భుతాన్ని తీసుకొని వస్తున్నారు. సో ఇది కూడా తొందరలో మనం చూడొచ్చు. ఇది చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ ఏఐకి మన టెక్స్ట్ ఏదైనా ఇచ్చాం, నాకు ఇప్పుడు ఒక టెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన దాని గురించి చెప్తాను నేను. 2 గోల్డెన్ రిట్రీవర్స్ మౌంటైన్ టాప్ మీద కూర్చొని పాడ్కాస్ట్ చేస్తున్నట్లు నా ఇమాజినేషన్లో నేను టైప్ చేసి పంపించాను, ఏఐకి ఇచ్చాను. ఏఐ దానికి తగ్గట్టు ఒక వీడియో అయితే తయారు చేసి మనకు పంపిస్తుంది. వీడియో కూడా చాలా రియలిస్టిక్గా అయితే ఉంది, చూడడానికి చాలా బాగున్నాయి. చాలామంది చాలా టెక్స్ట్ అయితే ఇచ్చారు, వాటికి తగ్గట్టు వీడియోస్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఇది వర్క్ చేస్తుంది. ఇది ఇంకా మనకైతే రాలేదు, మనం యూజ్ చేయడానికి వీళ్ళు ప్రజెంట్ చెక్ చేస్తున్నారు OpenAI వాళ్ళైతే.
ఇది కానీ ఫ్యూచర్లో తీసుకొస్తే మాత్రం మన మైండ్లో ఉన్నది టెక్స్ట్ రూపంలో ఇస్తే చాలు, అది వీడియో రూపంలో మన కంటి ముందుకు అయితే వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. గూగుల్ కూడా దీన్ని ట్రై చేసింది, గూగుల్ వీడియో పోయేట్ అని చెప్పేసి. అంత బాగా అయితే అనిపించలేదు నాకు. గూగుల్ వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం అవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి, కార్టూన్స్ లాగా ఉన్నాయి, కానీ అంత రియలిస్టిక్ అయితే అనిపించట్లేదు. వీళ్ళు మాత్రం ఓపెన్ అయితే మాత్రం వీడియోస్ అయితే మాత్రం చాలా రియలిస్టిక్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే విషయానికి వస్తే ఒక ల్యాప్టాప్ Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది, 7th జనరేషన్. అది కూడా 8GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది అండ్ Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇందులో 16GB ర్యామ్ ఉంటే ఇంకా బాగుండేది, అది ఒక్కటి కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది. కాకపోతే Ryzen 7 ఈ ప్రైస్కి అయితే మీకు దొరకదు, అది కూడా 7th జనరేషన్ ప్రాసెసర్. ఇది మీకు డైరెక్ట్ బ్యాంక్ ఆఫరే వస్తుంది, 8,250 రూపాయలు. SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 36,740 రూపాయలకి ఈ ల్యాప్టాప్ అయితే మీకు దొరుకుతుంది. లెనోవో ల్యాప్టాప్ ఇది. ఈ డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎక్కువ డీల్స్ మీరు యాక్సెస్ చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ అక్కడ మీకు మంచి మంచి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ మీద డీల్స్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు వాటిని కూడా చూడొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, తప్పకుండా ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రీసెంట్గా రియల్మీ 12 Pro 12 Pro Plus ఈ రెండు ఫోన్స్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు ప్లస్ అని చెప్పేసి వన్ మోర్ ప్లస్ అని చెప్పేసి టీచ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే రియల్మీ 12 Plusని వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఇది బడ్జెట్లో తీసుకొని రావచ్చు, 25,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. ఎందుకంటే రియల్మీ 12 Pro 26,000, 12 Pro Plus 30,000 దగ్గర పెట్టారు కదా. ఇది 20 నుంచి 25,000 మధ్యలో తీసుకొని రావచ్చు, లేకపోతే 20,000 రూపాయల లోపు కూడా తీసుకొని రావచ్చు. ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొని వస్తారో ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ప్రజెంట్ దీన్ని టీచ్ చేస్తున్నారు. అండ్ ఐక్యూ Z9ని తీసుకొని రాబోతుంది. ఇది మార్చ్లో వీళ్ళు మేబీ తీసుకొని రావచ్చు. దీనికి సంబంధించి కూడా ఎర్లీ లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది కూడా బడ్జెట్లో రావచ్చు, 20,000 లేకపోతే 20 నుంచి 25,000 మధ్యలో ఆ రేంజ్లో అయితే దీన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో 6000 mAh బ్యాటరీ ఉండబోతుంది. ఇది ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఇంకొక ఫోన్ Vivo Y200e, ఇది కూడా ఫ్లిప్కార్ట్లో టీచ్ చేస్తున్నారు. ఇది ఫిబ్రవరి 22వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా మంది GB వాట్సాప్ గురించి అడుగుతున్నారు. చాలా మంది GB వాట్సాప్ యూస్ చేస్తూ ఉంటే మీరు ఒరిజినల్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి క్లోజ్ అయిపోతుందంట. చాలా కామెంట్స్ అయితే చూస్తున్నాను నేను నిన్నటి నుంచి. సో నేనైతే పర్సనల్గా GB వాట్సాప్ అయితే రికమెండ్ చేయను. చాలా మంది నేను GB వాట్సాప్ వాడాలి, ఏం చేయాలి చెప్పండి అంటున్నారు. GB వాట్సాప్ అసలు నేను రికమెండ్ కూడా చేయను, ఎందుకంటే అది మనకు అఫీషియల్ వాట్సాప్ అయితే కాదు. ఆ వాట్సాప్ తయారు చేసింది కాదు, అది వీళ్ళు సపరేట్గా థర్డ్ పార్టీ వాళ్ళు తయారు చేస్తారు. దానిలో కొద్దిగా ఫీచర్స్ ఇస్తున్నారు మీకు, ఒక క్లిక్లో స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇట్లా రకరకాల ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. వాటన్నిటికీ అలవాటు పడిపోయి మీరు GB వాట్సాప్ వాడడం చేస్తున్నారు. కాకపోతే మీ ప్రైవసీ చాలా ప్రమాదంలో అయితే ఉంది. GB వాట్సాప్లో మీకు అసలు సెక్యూరిటీ అయితే ఉండదు. మీ చాట్స్కి కానీ మీరు వాయిస్ కాల్స్ ఏదైతే మాట్లాడుతున్నారో, వీడియో కాల్స్ కానీ వాడికైతే అసలు సెక్యూరిటీ ఉండదు. నా పర్సనల్ రిక్వెస్ట్, GB వాట్సాప్ వాడకండి, ఒరిజినల్ వాట్సాప్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు చాలా మంది OTT రిలీజెస్ గురించి అడుగుతారు, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి వీకెండ్ మూవీస్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. OTTలో మీకు నాసామిరంగా రేపటి నుంచి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ బామా కల్లాపం ఆహాలో సెకండ్ పార్ట్, ఇది కేరళ స్టోరీ G5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ డంకీ ఏదో పేరుతో పిలుస్తారు, డంకీ, ఇది మీకు ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, షారుఖ్ ఖాన్ది. సో ఈ మూవీస్ అన్ని మీకు OTTలో ఉన్నాయి. ఒకవేళ మీరు వీకెండ్లో వీటిని ఎంజాయ్ చేయాలనుకుని చేయండి. వీటిలో మీరు ఏదైనా చూస్తే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఏది బాగుందో. మన వాళ్ళు కూడా మీ కామెంట్స్ చూసి వాళ్ళు నిర్ణయించుకుంటారు ఏ మూవీ చూడాలి ఈ వీకెండ్కి అని చెప్పేసి. నెక్స్ట్ మనకి ఇంగ్లాండ్లో ఒక అబ్బాయి 17 నుంచి 18 సంవత్సరాల వయసు ఈ అబ్బాయిది. ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి వెరైటీ ఫుడ్ తింటుంటాం, మనం పిల్లలంటే రకరకాల ఫుడ్స్ తింటుంటారు. కాకపోతే ఇతను మ్యాక్సిమం రోజు చిప్స్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇట్లా తినడం వల్ల ఇతనికి కంటి చూపు అయితే కంప్లీట్గా పోయింది. ఫస్ట్ ఒకసారి తీసుకెళ్లారు, బ్లర్గా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకెళ్తే విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పారు. తర్వాత కంప్లీట్గా కంటి చూపే కనపడకుండా పోయింది. సో తర్వాత డాక్టర్స్ ఎందుకు పోయిందో అర్థం కాలేదు. తర్వాత రీసెర్చర్స్ దీన్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే దీనికి మొత్తం చాలా విటమిన్స్ డెఫిషియన్సీ ఉంది. విటమిన్ B12 ఉంది, కాల్షియం, కాపర్, జింక్ లెవెల్స్ ఇవన్నీ చాలా లో అయితే ఉన్నాయి. ఇవన్నీ లోపాలు ఉండడం వల్ల ఇతనికి ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ అయితే డ్యామేజ్ అయింది. ఇప్పుడు కంటి చూపు పోయింది, త్వరలోనే వినికిడి శక్తి కూడా పోవచ్చు అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు. సో పిల్లలకి రకరకాల ఫుడ్స్ తినిపించండి, విటమిన్స్ అన్నీ కవర్ అయ్యేలా చూడండి. డైలీ వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో కాల్షియం, మనకి పాలు కానీ అండ్ ఇంకా నాకు అంతగా నేను డాక్టర్ని కాదు కాబట్టి చెప్పలేను, కానీ అన్ని ఫుడ్స్ తినిపించండి. లైక్ ఆకుకూరలు ఇట్లాంటివన్నీ తినిపించండి. ఓన్లీ చిప్స్ ప్యాకెట్ ఇట్లాంటి ఎక్కువ కొనిచ్చేవాళ్ళైతే మాత్రం కొద్దిగా స్టాప్ చేయండి వాటిని. రోజు చిప్స్ ప్యాకెట్ ఇట్లాంటివి అయితే పెట్టకండి. అప్పుడప్పుడు తింటే ఏం కాదు, కానీ రోజు అదే పనిగా తింటే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు పిల్లలు ఫ్యూచర్లో. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే. ఈరోజు ఇన్ఫినిక్స్ మొబైల్ ఒకటి లాంచ్ అయింది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి, 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి 9,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది ఈ స్పెసిఫికేషన్స్ తోటి. ఒకవేళ మీరు డివైస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈరోజు మన ఛానల్ అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు దాన్ని మిస్ అయితే మాత్రం కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.